మీ ఎదురుగా ఒకవైపు స్టైర్స్ ఉన్నాయి, ఒకవైపు లిఫ్ట్ ఉంది. మీరేం చూస్ చేసుకుంటారు? మేము ఫిట్ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, స్టైర్స్ చూస్ చేసుకుంటే మేము చక్కగా క్యాలరీస్ కరిగించుకొని ఫిట్ గా అవ్వచ్చు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. చాలా మంది మెట్లెక్కితే చాలు మనం ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, ఎక్సర్సైజ్ చేసినట్లే అనుకుంటారు. కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే డామేజ్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియదు. మీరు కనుక ఫిట్ గా ఉండి, నార్మల్ వెయిట్ తో ఉండి, మజిల్ మాస్ కరెక్ట్ గా ఉండి, ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే మీరు మెట్లెక్కి దిగడం వల్ల మీకు అది ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఒబీస్ గా ఉండి, అంటే ఎక్సెస్ వెయిట్ తో ఉంటూ మీకు ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండి మజిల్ మాస్ తక్కువగా ఉంది అంటే మీరు ఎక్కడం వల్ల మీకు అది మోకాళ్ళ మీద లోడ్ పడి మోకాళ్ళు అరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ళు తొందరగా అరిగిపోతాయి. దానివల్ల ఎర్లీ ఏజ్ లోనే మీకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ గా స్టడీలో ఏం తేలిందంటే కొంతమంది సెకండ్ ఫ్లోర్ లో, థర్డ్ ఫ్లోర్ లో ఉంటూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు మెట్లెక్కి దిగుతూ ఉంటారు. వాళ్ళల్లో తొందరగా మోకాళ్ళు అరిగిపోతున్నాయని స్టడీలో తేలింది. ఎందుకు? వాళ్ళు కరెక్ట్ గా ఫిట్ గా లేరు. సో ఎక్కువగా ఎక్కి దిగడం వల్ల మోకాళ్ళ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది వాళ్ళకి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మీరు నార్మల్ వెయిట్ లో ఉన్నా సరే మజిల్ మాస్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఓవర్లోడ్ అవుతుంది మోకాళ్ళ మీద. అందువల్ల మీరు ఫిట్ గా ఉండాలి, మజిల్ మాస్ కరెక్ట్ గా ఉండాలి, వెయిట్ కరెక్ట్ గా ఉండాలి. అలాంటప్పుడే మీరు స్టైర్స్ ఎక్కి దిగడం ఎక్కువగా చేసుకోవచ్చు. బట్ మీరు ఫిట్ గా లేకపోతే దాన్ని చూస్ చేసుకోకండి. సాధ్యమైనంత వరకు లిఫ్ట్ మాత్రమే యూస్ చేసుకోండి. బట్ అవసరమైనప్పుడు, తప్పదు అన్నప్పుడు పర్వాలేదు. కానీ ఎప్పుడైనా ఓకే గాని, బట్ ప్రతిరోజు అదే పనిగా మెట్లెక్కి దిగాలి అని మాత్రం అనుకోవద్దు. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ కైనా దేనికైనా సరే, మోకాల నొప్పులకి, అన్ని నొప్పులకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.